నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది. ఇవాల్టి ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 4 PM బులెటిన్ చూస్తే దిశ సిటీలో బోనాల సందడి షురు. గోల్కొండలో ఆలయ మెట్లకు మహిళల పూజలు. హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ఆషాఢ బోనాలు అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. దీంతో గోల్కొండ కోటలో సందడి షురు అయింది. ఇవాళ అమావాస్య కావడంతో మహిళలు పెద్ద ఎత్తున గోల్కొండలో జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయ మెట్లకు బొట్టు పెడుతూ పూజలు చేశారు. అయితే ఈ వేడుకలకు మహానగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి వస్తారు. దీంతో ఆ దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో సిటీకి సంబంధించినటువంటి బోనాలు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి గోల్కొండ నుంచి మొదలు కాబోయే ఈ బోనాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు భక్తులు వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున తరలి వస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటారు, తాము మొక్కులు కూడా చెల్లించుకుంటారు. రేపటి నుంచి మొదలయ్యే బోనాలకు దాదాపు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క ఆదివారం జరుపుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి లష్కరు, తర్వాత మళ్ళీ మన మహంకాళి, సో ఇట్లా అన్ని చోట్లకి ప్రతి అంటే నగర వ్యాప్తంగా ఒక సందడి అయితే నెలకొందని చెప్పొచ్చు. అమ్మవారి పూజలకు సంబంధించినటువంటి అంటే దాదాపు రెండు శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ ఆనవాయితీ అనేది, ఈ బోనాల సందడి అనేది మరోసారి ఒక గొప్పగా మరోసారి అందరికీ కళ్ళ ముందుకి ఆవిష్కరించబడుతుంది. రేపటి నుంచి ప్రారంభం ఈ బోనాల సందడి. ఆల్రెడీ ఈరోజు గోల్కొండలో అమ్మవారి మెట్లకు బొట్లు పెడుతూ పలువురు భక్తులు మహిళలు అమ్మవారి సేవలో ఈరోజు తరించారు. ఇక రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్న బోనాలకు సంబంధించినటువంటి వివరాలు మరోసారి మళ్ళీ తెలుసుకుందాం. ఇక మరో వార్తలోకి వెళ్తే, తల్లిని చంపుతుంటే బిడ్డ కాపలా, ప్రేమకు అడ్డొస్తుందని పక్కా స్కెచ్, ప్రియుడితో కలిసి ఘాతుకం, బాలికతో పాటు 2 మైనర్ల అరెస్ట్. వివరాలు వెల్లడించిన బాలానగర్ డీసీపీ. ముందస్తు పథకం ప్రకారమే ప్రేమించిన యువకుడితో కలిసి బాలిక తన తల్లిని హత్య చేసిందని సైబరాబాద్ జీడిమెట్ల పోలీసులు దర్యాప్తులో తేల్చారు. బుధవారం హత్యకు పాల్పడిన కూతురు, ఆమె ప్రియుడు, అతని సోదరుని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వివరాల ప్రకారం జీడిమెట్ల పిఎస్ పరిధి న్యూ ఎల్బీ నగర్లో తన సోదరి సత్లా అంజలి అనుమానాస్పదంగా మరణించిందని, ఆమె గొంతును నలిమినట్లు గుర్తులున్నాయని నిన్న తంగళ్లపల్లి శోభ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అంజలి చిన్న కూతుర్ని విచారించగా తన అక్క నల్లగొండ జిల్లా కట్టంగూరు గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ పగిళ్ల శివతో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, దీన్ని వ్యతిరేకించినందుకే అక్క తన ప్రియుడితో కలిసి కుట్ర చేసిందని తెలిపింది. కుట్రలో భాగంగా బాలిక ముందుగా తన చెల్లిని బయటకు పంపించింది. తర్వాత శివను పిలువగా సోదరుడితో కలిసి వచ్చిన అతడు వంటింట్లో ఉన్న అంజలి మెడకు నైలాన్ చున్నీతో బిగించి ఊపిరి ఆడకుండా చేశాడు, తలపై కొట్టాడు. ఇది జరుగుతున్న సమయంలో బాలిక ఎవరూ రాకుండా బయట కాపలాగా ఉంది. అంజలి మరణించిందని నిర్ధారించుకుని శివ, అతని సోదరుడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు బాలిక తన చెల్లిని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించింది. చిన్న కూతురు వెంటనే విషయాన్ని తన బంధువుకు చెప్పడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా 7వ తరగతి చదువుతున్నప్పుడే బాలిక తన తల్లి మీద ఫిర్యాదు చేసినట్టు డీసీపీ చెప్పారు. ఈ నెలలోనే అంజలి తన కూతురిపై మిస్సింగ్ కేసు పెట్టగా అంజలి, శివను పోలీసులు పట్టుకొచ్చారు. ఈ క్రమంలోనే బాలిక తల్లిపై మరింత కోపాన్ని పెంచుకుంది. తనను అమ్మ కొడుతోందని, ఎలాగైనా తనను కాపాడాలని శివకు ఫోన్ చేసి చెప్పడంతో కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసు అంశంలో బాలానగర్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి ఆ కేసు అంటే హత్యలో కీలకంగా ఉన్నటువంటి శివను అరెస్ట్ చేశారు. అంటే అంజలి హత్యకు సంబంధించి కూతురు కాపలా ఉండగా ఆమె ప్రియుడు పగిలే శివ ఈ హత్యకు పాల్పడినట్టుగా ఆధారాలు ఈ కేసులో తేలింది. పోలీసులు ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవాళ మీడియాకు తెలిపారు. అంజలి పెద్ద కూతురు, 16 ఏళ్ళు అమ్మాయికి, 10వ తరగతి చదువుతుంది ఇప్పుడు. సో ఆ అమ్మాయి బయట కాపలా ఉండగా లోపల ఉన్నటువంటి శివ, అలాగే అతని తమ్ముడు, మరొక అబ్బాయి, యశ్వంత్ ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని తనకి చున్నీ చుట్టి, వంటింట్లో ఉన్నటువంటి అంజలి మెడకు చున్నీ చుట్టి ఆ తర్వాత తల మీద మోది అతి కిరాతంగా హత్య చేశారు. అయితే ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దని చెప్పి తన చెల్లిని ఆ అమ్మాయి బెదిరించడం ఇక్కడ మరొక విశేషం. సో దీంట్లో అయితే ఆ అమ్మాయి ఈ విషయాన్ని ఒక బంధువుకు చెప్పడం ద్వారా
వీళ్ళు ఏం చేశారు, ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దని చెప్పి చెల్లిని బెదిరించింది ఆ అక్క. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, వెంటనే తన బంధువులకి ఈ విషయం చెప్పడంతో ఈ హత్య ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. సో అనంతరం ఈ విషయం అంతా ఇంకా పూర్తి అందరికి తెలిసింది. అయితే 7వ తరగతి నుంచే ఈ అమ్మాయి తల్లిపై ఫిర్యాదు కూడా ఒకసారి చేసినట్టుగా మనకు తెలుస్తుంది, పోలీసు వివరాలు తెలిపారు. అప్పటి నుంచే తన తల్లిపై ఆమె కోపాన్ని పెంచుకుంది. ఈ అబ్బాయి ఎవరైతే కట్టంగూరు చెందినటువంటి శివ డీజే ఆపరేటర్, ఈ అబ్బాయి ఈ శివతో ప్రేమ వ్యవహారం అయితే నడుస్తూ ఉంది. మధ్యలో ఒకసారి ఈ అమ్మాయి కట్టంగూరికి వెళ్ళడం కూడా జరిగిందని మనకి సమాచారము. ఆ తర్వాత అయితే దీనికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. శివ సంబంధించినటువంటి నిందితుడిగా ఉన్నటువంటి శివ తల్లి చెప్పిన విషయాలు కూడా మరొక సంచలనం సృష్టిస్తున్నాయి. తల్లిని చెప్పితే తప్పు లేదు, నిందితుడైన కొడుకును వెనకేసుకొచ్చిన తల్లి. జీడిమెట్ల అంజలి హత్య కేసులో శివ తల్లి సంచలన కామెంట్స్. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10th క్లాస్ చదివే బాలికతో ప్రేమలో పడి అడ్డొస్తుందని ఆమె తల్లి అంజలిని హత్య చేసిన నిందితుడు శివ తల్లి ఏమాత్రం కనికరం లేదు, సాటి తల్లి అనే సోయి కూడా లేకుండా ఆ నిందితుడైన తన కొడుకుని వెనకేసుకొచ్చింది. వీళ్ళిద్దరికీ అడ్డొస్తున్న బాలిక తల్లి అంజలిని చంపడమే కరెక్ట్ అంటూ శివ తల్లి సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం అంతా అమ్మాయి దగ్గరే ఉంది, ఆమెతో మాట్లాడితే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా హత్య చేసి జైలుకు వెళ్ళిన కొడుకును ఈరోజు కాకపోతే రేపు వెళ్ళి తీసుకొచ్చుకుంటానని తెగేసి చెప్పింది. తన కొడుకు ఓ మహిళను హతమార్చిన ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నిందితుడు శివ తల్లి సంతోష్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక్కడ మరి ఇంకో విడ్డూరమైన అంశం. అంటే కొడుకు ఒక మహిళను అతి కిరాతకంగా హత్య చేస్తే ఆ కొడుకును వెనకేసుకొస్తుంది ఈ తల్లి. ఈమె పేరు సంతోషి. తప్పేం లేదని చెప్పడం, అంటే అంజలిని చంపడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె వ్యాఖ్యానిస్తూ ఉంది. ఇక పూర్తి అంశం కూడా అసలు దాగున్న అంశము అంజలి పెద్ద కూతురు విషయంలోనే ఉందని ఆ అమ్మాయిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు కాకపోతే రేపటి నా కొడుకుని తెచ్చుకుంటా అన్నట్టుగా మాట్లాడడం కూడా అందరినీ షాక్ గురి చేస్తుంది. తప్పు జరిగింది, ఒక పశ్చాత్తాపం, ఒక కనికరం కూడా ఆమెలో లేకపోవడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. అంటే సమాజం ఎటువైపు పోతుంది, సమాజంలో పోగొట్లు ఎలా ఉన్నాయనేది ఈ ఘటన మరోసారి ప్రపంచానికి చెప్పే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇంకా మరో కథనానికి వెళ్తే, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా, శోభనం గదిలో కత్తితో భర్తకు భార్య వార్నింగ్. తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పిన యువతి కేదార్నాథ్కు తీసుకువెళ్ళమని కోరిన వైఫ్ రాజా రఘువంశీ ఘటన గుర్తుకొచ్చి ఆగిపోయిన భర్త. యూపీలో యువకుడికి భయానక అనుభవం. పెళ్లి అంటేనే దడపుట్టే మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో భర్తను చంపేందుకు భార్యలు వెనకాడడం లేదు. మేఘాలయ హనీమూన్ హత్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సర్వే తేజేశ్వర్ మర్డర్ కేసు. హైదరాబాద్లో ఈ వయసులో ప్రేమెందుకు హెచ్చరించిన తల్లిని చంపిన బాలిక ఉదంతాలు మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తనను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా అని భర్తకు ఓ భార్య వార్నింగ్ ఇచ్చింది. ఇది శోభనం రోజే కావడంతో ఆ నవవరుడు కంగు తిన్నాడు. ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి సితారా అనే యువతితో ఇటీవల వివాహం జరిగింది. తొలి రాత్రి రోజే తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పింది. వరుసకు మేనలుడైన వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్ళిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని భర్త ఓ వీడియో విడుదల చేశాడు. భార్య ప్రేమికుడైన అమన్ తనకు మెసేజ్ చేసి స్నేహితుతో కలిసి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని పేర్కొన్నాడు. ఇది జరిగిన 3 రోజులకు సితారా గోడ దూకి పారిపోగా బయటకు వచ్చిన నిషాద్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఆమె చంపేస్తుందనే భయంతో 3 రోజులు నిద్రలేపోలేదని చెప్పాడు. పైగా ఆమె తనను కేదార్నాథ్ తీసుకువెళ్ళమని అడిగిందని. అది విన్నాక ఇటీవల జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపాడు. ఆమె తనతో ఉన్నంతసేపు భయంతోనే బతికానని చెప్పుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది మరో కేసు. అంటే రోజుకో ఘటన ప్రపంచంలో ఉన్నట్టు అందరినీ కూడా ఒక ఆశ్చర్యాన్ని గుర్తు చేస్తుంది. భయానకమైన ఒక అనుభవాలుగా మిగిలిపోతున్నాయి ఇవన్నీ కూడా. తాజాగా ఇంకో ఘటన ఏంటంటే, ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా. ఇది ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో జరిగింది. పెళ్ళైన తర్వాత శోభనం రోజు తను అంటే ఆ రోజే తన ప్రేమ గురించి చెప్పి తను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా అంటూ పెళ్లి కొడుకునే బెదిరించింది యువతి. తర్వాత 3 రోజులకి తర్వాత గోడ దూకి ఇంటి నుంచి పారిపోయింది. ఈ భయంతోనే ఆయన 3 రోజుల పాటు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా, ఎక్కడ తనను చంపేస్తారని చెప్పి నిద్ర కూడా పోకుండా అలా ఉండిపోయాడు ఆ పెళ్లి కొడుకు.
చివరికి ఆమె వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో తన గోడును వెలబోసుకున్నాడు. ముఖ్యంగా రాజా రఘువంశీ కథనాన్ని ఇక్కడ తను ప్రస్తావించాడు. తను కేదార్నాథ్ తీసుకువెళ్ళమని కోరిందని. అయితే రాజా రఘువంశీ గుర్తుకు వచ్చి ఆ విషయంలో ఇంకా తను అక్కడ తీసుకెళ్లకుండా ఆగిపోయానని చెప్పి తన భయానకమైన అనుభవాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఇక మరో కథనం. నెక్స్ట్, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఆరోపణలతో నోటీసులు జారీకి రెడీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును వెనకుండి నడిపించింది నవీన్ రావు అనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న శ్రవణ్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విదేశాల నుంచి వెనక్కి రావడంతో వారిని విచారించింది. దర్యాప్తులో శ్రవణ్ రావుకు నవీన్ రావుకు మధ్య ఉన్న సంబంధాలను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు దర్యాప్తు బృందం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న నవీన్ రావు పేరు మళ్ళీ తెరపైకి రావడంతో ఈ కేసు దర్యాప్తులో ఏం ట్విస్ట్ ఉండబోతుందో అనేది ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు అంశం తెరపైకి వచ్చింది. త్వరలో ఇతన్ని కూడా, అంటే ఈ ఎమ్మెల్సీను నవీన్ రావును కూడా విచారించబోతున్నారు, సిట్ విచారణకు పిలవబోతున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఎవరైతే మోస్ట్ వాంటెడ్గా ఉన్నారో ఈ కేసులో శ్రవణ్ రావుకు అత్యంత సన్నిహితుడుగా నవీన్ రావు పేరు వినబడుతుంది. విచారణలో కూడా శ్రవణ్ రావుకు నవీన్ రావుకు మధ్య సంబంధాలు ఉన్నట్టు కూడా సిట్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నవీన్ రావును కూడా సిట్ విచారణకు పిలిపించుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. త్వరలో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా మనకి తెరపైకి రాబోతోంది. అసెంబ్లీలో చర్చకు సై. 6 గ్యారంటీల మోసంపై చర్చిద్దాం. చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చిందే మీరు. కేసీఆర్ దమ్ము ఎంతో ఒరిజినల్ కాంగ్రెస్ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్. అసెంబ్లీ సమావేశాలు పెట్టి 6 గ్యారంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దాం అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సవాల్ విసిరారు. చంద్రబాబుని పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డేనని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రికి అబద్ధాలు ఆడడం అలవాటైందని, 2016లో పోలవరం బనకచర్ల అంశమే లేదని ఆమె అన్నారు. మహిళలకు 2500, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి అబిడ్స్ జీపీఓ నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గోదావరి అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ విసిన సవాల్పై స్పందించారు. కేసీఆర్ దమ్ము ఎంతో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అన్నారు ఆమె. సీఎం హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని కవిత పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు 6 గ్యారంటీలపై సోనియా గాంధీ సంతకం పెట్టిన కార్డులను ఇంటింటికి పంచారని, సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను మోసం చేశారని కవిత మండిపడ్డారు. అందుకే పెన్షన్లు మొత్తాన్ని పెంచేలా రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని సోనియా గాంధీని కోరుతూ వేలాది పోస్ట్ కార్డులు సోనియా గాంధీకి పంపుతున్నామని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్ అబిడ్స్లోని జీపీఓ నుంచి మన ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి పోస్ట్ కార్డులు పంపుతున్నారు. అంటే పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వాలని, 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ ఆ ఉద్యమాన్ని, పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దమ్మెంతో ఒరిజినల్ కాంగ్రెస్ తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పందించారు ఆమె.
చంద్రబాబుకి బిర్యానీ పెట్టి బనకచల గోదావరి నీళ్ళను రేవంత్ రెడ్డి ఇచ్చారని చెప్పేసి ఆమె విమర్శించారు. 2016లో అసలు ఈ అంశమే లేదని, పోలవరం బనకచల అంశమే లేదని ఆమె పేర్కొన్నారు. తాజాగా అంటే తెలంగాణకు అన్యాయం చేయడానికి కలలో కూడా కేసీఆర్ అంటే అలాంటి ఊహ ఉండదని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. గత 18 నెలలుగా పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఆమె విమర్శించారు. ఇక మరో కథనం చూస్తే, ఇదే ఆవు మెదడు 10th విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించిన సైన్స్ టీచర్. వికారాబాద్ జిల్లా యాలాల బాలికల పాఠశాలలో ఘటన. స్కూల్ ఎదుట బీజేపీ హిందూ సంఘాల ఆందోళన. 10th క్లాస్ తరగతి గదిలో ఆవు మెదడును ప్రత్యక్షంగా చూపించిన సైన్స్ టీచర్ వ్యవహారంపై హిందూవాదులు మండిపడుతున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. నిన్న పాఠశాల సైన్స్ టీచర్ 10వ తరగతి గదిలోకి ఆవు మెదడును తీసుకువెళ్ళి బ్రెయిన్ ఇలా ఉంటుందంటూ విద్యార్థులకు చూపిస్తూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఈ ఫోటోలను స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయగా సహచర టీచర్లు నిలదీయడంతో ఫోటోలను డిలీట్ చేశారు. దీనిపై ప్రశ్నించగా ఎవరికైనా చెప్పుకోండి అంటూ ఆమె దురుసుగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో ఇవాళ బీజేపీ నాయకులు హిందూ సంఘాలతో కలిసి స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఒక స్కూల్ టీచర్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల గ్రామంలో చోటు చేసుకున్న ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఒక స్కూల్లో ఒక టీచర్ ఆవు మెదడును తీసుకెళ్లి మెదడు పనితీరును వివరించడానికి ప్రయత్నం చేసింది. దాని ఫోటోలు తీసుకుని స్కూల్ గ్రూప్లో కూడా ఆమె వాటిని పోస్ట్ చేయడంతో ఇది తీవ్ర సంచలనం సృష్టించింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఉండే టీచర్లు అందరూ నిలదీయడంతో ఆ పోస్టులను డిలీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తర్వాత దీని గురించి ప్రశ్నించగా తన ఇష్టం అన్నట్టుగా వ్యాఖ్యానించడం కూడా తీవ్రంగా అందరికీ అభ్యంతరకరంగా మారింది. అయితే ఈ విషయం మెల్లగా బయటకు రావడంతో అక్కడ హిందూ సంఘాలు ఇతర బీజేపీ నాయకులు ధర్నా కూడా దిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారం చివరిగా అంటే పెద్దగా మారడంతో పోలీసులు రంగంలో దిగి దీనిపై విచారిస్తామని చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన విరమించినట్టుగా తెలుస్తోంది. తాండూరు ఘటన ఇలా ఉండగా మరో కథనం. అభినందన్ను బంధించిన పాక్ మేజర్ మృతి. ఉగ్రవాద కాల్పుల్లో మరణించినట్టు ఆ దేశం ప్రకటన. భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను 2019లో బంధించిన పాక్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా మృతి చెందాడు. అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని ఖైబర్ పంక్తుంక్వా ప్రాంతంలో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అతను మరణించాడు. ప్రస్తుతం అబ్బాస్ ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేస్తున్నాడు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపడుతున్న క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అతడు మరణించినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. కాజీపేటలో మెము రైళ్లు తయారీ 2026 నాటికి ఆర్ఎంయు ప్రాజెక్టు పూర్తి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వివరించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో కొత్త తరం మైన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. 16 నుంచి 20 కోచ్లు ఉండే మెము రైళ్లను వచ్చే 2026 మే నుంచి తెలంగాణలోని కాజీపేట రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. మెము రైళ్లు గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో మరీ ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా రైల్వే మంత్రి స్పష్టం చేశారు. 716 కోట్ల రూపాయలతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని 2026 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మే 2026 నుంచి ఈ కేంద్రం ద్వారా ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బీజేపీ అభ్యర్థి ఎవరు? జూబ్లీహిల్స్ బైపోల్పై చర్చ. గతంలో 3వ స్థానానికే పరిమితమైన కమలం పార్టీ పరిశీలనలో 3 పేర్లు. ఇక్కడ 1,23,000 ఓట్లు ముస్లింలవే. పోటీ చేసిన గెలుపు కష్టమే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ సెగ్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. ఈ నేపథ్యంలో 4 పార్టీలు అస్త్రాలు సర్దుకుంటున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరఫున, 2018,
2018 అలాగే 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ 3 ఎన్నికల్లోనూ బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందగా బీజేపీ అభ్యర్థి బాలప్రకాష్ 5వ స్థానంలో నిలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించింది. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇక్కడ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి కేవలం 8,557 ఓట్లు సాధించారు. ఆయనకు 4వ స్థానం దక్కింది. ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ కన్నా తక్కువ ఓట్లు రావడం గమనార్హం. ఇక 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేయక ఆయనకు 25,866 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,94,886 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,07,932, మహిళలు 1,86,935, ఇతరులు 19 మంది ఉన్నారు. వీరిలో ముస్లిం ఓట్లే 1,23,000 కావడం గమనార్హం. ఇక్కడి నుంచి గెలవాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టాల్సి ఉంటుంది. మెజారిటీ ముస్లింలు బీజేపీ ఓటేసేందుకు వెనకాడడం సహజం. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారెవరూ విజయం సాధించలేకపోయారు. కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోవడం ఇందుకు నిదర్శనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలబెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లంకల్ దీపక్ రెడ్డిని మరోమారు బరిలోకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. అయితే ఈ స్థానం నుంచి మహిళా నేత కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా పోటీకి సై అంటున్నారు. అయితే బీజేపీ ఎవరు పోటీ చేసినా గెలుపు అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. సో బీజేపీ అభ్యర్థిపై అక్కడ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కీర్తిరెడ్డి అలాగే సుభాష్ రెడ్డి, లాస్ట్ టైం పోటీ చేసినటువంటి లంకల్ దీపక్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి ఇస్తారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం తర్వాత. ఫార్ములా ఈరేస్ కేసు అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు. జూలై 1న విచారణకు రావాలన్న ఏసీబీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించే ఛాన్స్. బస్సులో ఏనుగు దంతాల స్మగ్లింగ్. ఏపీ శేషాచలం అడవుల నుంచి హైదరాబాద్కు సప్లై ముఠాను పట్టుకున్న పోలీసులు. బస్సులో ఏనుగు దంతాలు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ శేషాచల ఫారెస్ట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయానికి యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ ఎస్ఓటీ ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్తో ఈ ముఠాను పట్టుకున్నారు. నిందితుడు మహర్షి వద్ద 3 కోట్లు విలువ చేసే 2 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొక వ్యక్తి కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఇది 5.62 కేజీలు ఉంది. దాదాపు దీని వాల్యూ 3 కోట్లుగా సిపి తెలిపారు. అంటే ఇవన్నీ కూడా ఈ ఏనుగు దంతాలు కూడా శేషాచలం అడవుల్లోంచి ఒక ట్రైబల్ నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి కొనుగోలు చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ తరలించారు. ఈ తరలింపులోనే పోలీసులకు దొరికారు వీళ్ళు. దీంట్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరొక వ్యక్తి పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు దీన్ని మార్కెట్ విలువ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ విలువ కేజీ 15 నుంచి 16 లక్షలు ఉంటుందిగా చెప్తున్నారు. దాదాపు 5.5 కేజీల పైన ఉంది. 5.62 కేజీల బరువు ఉన్న ఈ 2 ఏనుగు దంతాలు కూడా. సో వీటి వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో 3 కోట్ల రూపాయలు విలువ చేసేదిగా ఉంది. సో వీళ్ళు దీన్ని శేషాచలం అడవుల నుంచి డైరెక్ట్గా ఇక్కడ బస్సులో తరలించగా ఇక్కడ పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇవాళ సిపి మీడియా సమావేశంలో అందజేశారు. పూణే మెట్రో ఫేజ్ 2కు కేంద్రం ఆమోదం. 3,626 కోట్ల నిధులు కేటాయింపు. జార్ఖండ్లోని ఝరియా మాస్టర్ ప్లాన్కు 5,940 కోట్లు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం. శుభాంశు రోదర్స్లో ప్రవేశించడంపై హర్షం. సో ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి 0 నిధులు విడుదల అవుతున్నా కానీ పూణే మెట్రో ఫేజ్కు మాత్రం ఫేజ్ 2కు మాత్రం 3,626 కోట్ల నిధులు కేటాయించింది కేంద్రం. ఇవాళ కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా జార్ఖండ్లోని ఝరియా మాస్టర్ ప్లాన్ కూడా 5,940 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది కేంద్రం కూడా. అయితే ఎమర్జెన్సీకి కూడా వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అలాగే రోదస్లోకి శుభాంశు శుక్లా ప్రవేశించడంపై కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ విషయంలో కేంద్రం యొక్క తీరు అభ్యంతరకరంగా ఉంది అన్నట్టుగా అధికార పార్టీ చెప్తున్నట్టుగానే ఇవాల్టి ఇటు బీఆర్ఎస్ కూడా దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. అయితే పక్క రాష్ట్రాలకి అలాగే ఇతర రాష్ట్రాలకి ఇచ్చే కేటాయింపుల విషయంలో ఉన్న శ్రద్ధ తెలంగాణ విషయంలో లేదని మరోసారి కేంద్రం చాటుకుందన్నట్టుగా ఉంది ఈ కథనం. ఇక జూబ్లీస్లో గెలిచి తీరుతాం. రాష్ట్ర చరిత్రలో ఇది గోల్డెన్ పీరియడ్. బీఆర్ఎస్లో దయ్యాలుంటే కాంగ్రెస్లో దేవతలు ఉన్నారు. రాజ్యాంగాన్ని తుంగలకు తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. బనకచెర్లపై పోరాడుతాం. బీసీ రిజర్వేషన్ విషయంలో కట్టుబడి ఉన్నాం. పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్. ఇంకా జూబ్లీహిల్స్లో గెలిచి తీరుతామని చెప్పి పీసీ చీఫ్ అయితే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక గోల్డెన్ పీరియడ్ అనగా ఆయన మాట్లాడారు. సిబిఎస్ఈ 10th ఎగ్జామ్స్ ఏడాదికి 2 సార్లు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా 2 సార్లు బోర్డు 10th బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. 1 ఫిబ్రవరిలో, 2 మేలో నిర్వహించనుంది. ఫస్ట్ ఫేజ్ ఫలితాలు ఏప్రిల్లో, 2వ విడత రిజల్ట్స్ జూన్లో విడుదల చేయనుంది. ఈ మేరకు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సస్యం భరద్వాజ్ వెల్లడించారు. మొదటి దశ పరీక్షలకు హాజరు కావడం తప్పనిసరి, మార్కులు పెంచుకునేందుకు 2వ దశ ఆప్షనల్ అని పేర్కొన్నారు. అయితే ఇంటర్నల్ అసెస్మెంట్స్ మాత్రం విద్యా సంస్థలు ఒక్కసారి జరుగుతాయని తెలిపారు. ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.